అంగన్వాడీ కేంద్రం నుంచి పిల్లల పోషక పదార్థాలు బయటకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న 4వ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో టీచర్స్, ఆయాలు సమయపాలన పాటించి పిల్లలకు అందించే పోషక ఆహారంలో మెనూ ప్రకారం అందించాలని సూచించారు. పొరపాటున చూడకుండా డేట్లు కూడా చూడకుండా ఏంటంటే వాపస్ చేయండి. వచ్చేటప్పుడు ఓపెన్ చేసి ఏమైనా పాడైపోయిందంటే మాకు రాయండి, రాసి అవి అట్లనే పెడితేనే వాళ్ళిస్తాయి. ఇది కంప్లీట్ చిరగాలి, అవి అట్లనే ఉండాలి. మళ్ళీ మేము వచ్చి తీసుకుపోయే వరకు పాడైన మేము పడేసినాం, వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి ఇది చూడండి బాగున్నాయి. కొన్ని ముద్దలాగా వస్తాయి, అవి వస్తాయి, అవి కూడా మీరు పెట్టండి. డేట్ ఉంటుంది, నెలకు 15 రోజులకు వస్తుంది. ఇవి కూడా డబ్బాలన్నీ 15 రోజులకు ఒకసారి డబ్బాలన్నీ కూడా కడిగించి కారము, జీలకర్ర ఇట్లాంటివి ఎండకు పెట్టి మళ్ళీ ఇందులో పోసి పెట్టమని చెప్పండి. అనుకోకుండా ఈ అంగన్వాడీ సెంటర్స్కి మనకి సెలవు లేనందున సెంటర్ కూడా విజిట్ చేశాను. అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా సమయపాలన ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఆయా టీచర్ పిల్లలతో కేంద్రాలని ఉండాలని సూచించడం జరిగింది. అలాగే మెనూ ప్రకారం గర్భవతులకి, బాలింతలకు, పిల్లలకి రుచిగా, శుభ్రంగా వాళ్ళకి వంట చేసి సమయానుకూలంగా పెట్టాలని సూచించినది. ఎవ్వరికి కూడా పొడి వస్తువులు బయటకు ఇవ్వరాదు. అలాగే పిల్లలకి సంబంధించిన ఫ్రీ స్కూల్ కార్యక్రమాలన్నీ కూడా సిలబస్ ప్రకారం, అంటే ఏ టైంలో ఏం చెప్పాలి, ఆట, పాట, కథ, మాట, తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, ముఖ్యంగా పిల్లలను కూడా అన్ని రంగాల్లో చైతన్యవంతులను చేయాలంటే పునాది మన అంగన్వాడీ కేంద్రం. మంచి అలవాట్లు, వాళ్ళకి జిప్పులు లైన్లో పెట్టుకోవడం, గుడ్ మార్నింగ్ చెప్పడము అన్నీ కూడా ఈ అంగన్వాడీ సెంటర్ ద్వారా నేర్పించాలని టీచర్లకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ సమయంలో మనము వివిధ శాఖల పనుల మీద వెళ్ళినప్పుడు ఆయాకి కరెక్ట్గా చెప్పి ఆయా కూడా 4 గంటల వరకు సమయపాలన పాటించాలి. సెక్టార్ మీటింగ్కి వచ్చిన, గ్రామ పంచాయతీ మీటింగ్కి వెళ్ళిన, ఏ అవసరాల నిమిత్తం మనం బయటకు సెంటర్ను వదిలి బయటకు వెళ్ళినప్పుడు సరి అయిన సమాచారాన్ని ఆయాతో చెప్పుతూ పక్కన ఉన్న స్కూల్లో ఉన్న వాళ్ళైతే స్కూల్ టీచర్కి కూడా చెప్తూ విషయాన్ని అందరికీ తెలియచేసి మన సెంటర్ నుండి బయటికి రావాలని సూచించడం జరిగింది. వీళ్ళకున్న సెలవులు కూడా నెలకు 1 రోజు ఆయా టీచర్ వాడుకోవచ్చు. ఆ సెలవును కూడా ముందుగా మాకు తెలియపరిచిన తర్వాతనే సెలవు ఉపయోగించుకోవాల్సిందిగా సూచించడం.